అయితే అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే చాలా మంది ఏంటంటే రకరకాలు చెప్తుంటారు. మీ ఫాదర్ ఒక బాగా ఉన్నోళ్ళని ఇలా రకరకాలు ఏమంటే వస్తూ ఇది ఉంటాయి. ఎక్కడే విన్నారు అది? అదే ఎవరో రాస్తూ ఉంటారు. ఇలాగే పూచక్కని కొడితే రకరకాల ఇన్ఫర్మేషన్ ఎవరికి నచ్చిన ఇన్ఫర్మేషన్ అటు రాసుకుంటాడు. ఈ రోజుల్లో రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ పర్సన్ వచ్చి చెప్తే తప్ప నుంచి తెలియదు కదా. అసలు వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్ అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే అసలు ఏంటి? See, my father expired in 2012. ఓకే. He died of prostate cancer. ఓ So he was a central government employee. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేసేవాళ్ళు. ఓకే. సో ఈజ్ నాట్ అ రిచ్ మ్యాన్. మై మదర్ ఈజ్ అ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, ఇంకా పనిచేస్తున్నారు. సో వెరీ హంబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను నేను. కానీ వాళ్ళ స్తోమతకి ఎవ్రీ పేరెంట్ వాళ్ళకి ఎంత ఉందో అది చూసుకోకుండా వాళ్ళు చదివిస్తూ ఉంటారు. అలానే నేను కూడా చాలా చదువుకున్నాను. ఓకే. ఐఐటి మెడ్రాస్కి వెళ్ళాను, కెమికల్ ఇంజనీరింగ్ చదివాను. అంటే కంప్లీట్ చేయలేదు. బట్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఐ డిడ్ మై బిఏ ఫ్రమ్ ఉస్మాన్ అఫిలియేటెడ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. ఐఐటి నుంచి ఎందుకు వచ్చారు మరి? ఐఐటి అంటే నేను అక్కడ కూడా ఫిల్మ్ మేకింగ్ ఇంట్రెస్ట్ నాకు. కెమికల్ ఇంజనీర్ అన్నారు కదా. ఐఐటికి వెళ్ళాను. నేను అంటుంది వెళ్ళిన తర్వాత మన కంట్రోల్, మన ఆ ఏజ్లో ఏం కంట్రోల్ ఉంటుంది. సో నేను వెళ్ళి నాకు నచ్చలేదు ఇన్ సెన్స్ నాకు ఏంటిది నేను ఏం చేస్తున్నాను ఇక్కడ అనే ఫీలింగ్ వచ్చింది. ఐ డిడ్ ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్స్కి వెళ్ళేవాడిని. అరే ఇది బ్యూటిఫుల్గా ఉంది కదా అని షార్ట్ ఫిల్మ్ చేశాను అక్కడ, అది వైరల్ అయింది. సో దాని తర్వాత బట్ ఐ వాంటెడ్ టు స్టడీ. తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అదంతా స్టోరీ చెప్పేసాను. ఐ వాంటెడ్ టు స్టడీ అని నేను బిఏ చదివాను, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. వెన్ ఐ వాస్ 29 కాలేజ్కి వెళ్ళేవాడిని. నా ఫ్రెండ్స్ అందరూ అక్కడ వాళ్ళకి 17 years 18 years ఏజ్. వాళ్ళు నన్ను అనేవాళ్ళు, వాళ్ళకి తెలియదు నా ఏజ్. బట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఏదో పూర్వజన్మలో ఇదే చదివాను అనే ఫీలింగ్ అంత న్యాచురల్ గా వచ్చింది నాకు. అది ఐ వాజ్ ద టాపర్. దాని తర్వాత ఎంఏ చదివాను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సిపి గెట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ అని. పీజీ ఎగ్జామ్ రాయాలంటే ఐ వాజ్ 22nd ర్యాంక్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో అంత ఇష్టం నాకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ఎవరైతే ఈ కామెంట్స్ చేస్తున్నారో నీకేం తెలుసు అని, చాలా నాలెడ్జ్ ఉంది అందుకే మాట్లాడుతున్నా. నాకు భజన చేసుకోవాలని లేదు నా గురించి, బట్ మీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా.